ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఓరడించు మాటలు. మే 27. మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. వారు యూదా దేశమునకు తిరిగిపోవాలనని మార్గమున వెళ్ళుచుండిరి. రూతు గ్రంథం 1:6-7. నయోమి తాను చేసిన దానికి నిజమైన పశ్చాత్తాపం లేకుండానే యూదా దేశమునకు తిరిగి వెళ్ళవలెనని కోరుచున్నది. రూతు 1 అధ్యాయంలో నయోమి తన కోడండ్రతో యెహోవా నాకు విరోధి ఆయను అని పలికెను. 20వ వచనంలో కూడా సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసెను అని పలికెను. ఈ మాటలో తనలో తప్పు చేసి తిని అని గ్రహింపు లేనట్లు తెలియచున్నది. దానికి విరుద్ధముగా తన పతనముల వలన కలిగిన శ్రమలకు దేవుని నిందించుచున్నది. కొన్నిసార్లు మనం కూడా ఆ విధముగా నేరారోపణ చేయుట ద్వారా తప్పిపోయిన వారముగానున్నాము. ఒక్కొక్కసారి మన జీవితంలో పరిస్థితులు తారుమారైనప్పుడు మనము మన చుట్టూ ఉన్న వారిని నిందించు వారముగానున్నాము. దేవునిపై కాకపోయినను మన చుట్టూనున్న వారిపైనను నేరారోపణ చేయుదుము. దేవుని ఆత్మ మన జీవితములలో పనిచేసి నిజమైన పశ్చాత్తాపమునకు మనలను నడిపించిన ఎడల దేవుని ఎదుట సాగిలపడి అది నేనే ఆ పాపం చేసి తినే అని నిరాటంకంగా ఒప్పుకొనుటకు ఇష్టపడుదుము. నయోమి తాను బెత్లెహేమునకు వెళ్ళుటకు సిద్ధపడినప్పుడు తన కోడండ్రు తనకు భారముగుదురని తలంచి వారిని పంపివేయనుద్దేశించెను. వారిలో ఒకతైన రూతు ఆమెతో వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను అని రూతు తీర్మానించుకొనెను. రూతు గ్రంథం 1:16. భూ సంబంధమైన లాభం కొరకు ఆమె నయోమిని వెంబడించుటలేదు. ఇశ్రాయేలు దేశంలో ఎవరైనను వివాహం చేసుకుందునను ఆశ ఆమెకు లేదు, లేక నయోమి ఆస్తి కొరకైన ఆశ లేదు. నయోమితో వెళ్ళిన ఎడల వృద్ధురాలైన నయోమి కొరకు తన కొరకు కష్టపడి పని చేయవలసి వచ్చునని ఆమెకు తెలియను. ఆమె ఏ ఉద్దేశంతో వెళ్ళుచున్నదో 16వ వచనంలో మనకు తెలియచున్నది. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. రూతు నిజమైన జీవమగల దేవుని గూర్చి వినెను. ఈ నిజమైన దేవుని గూర్చి అధికముగా తెలుసుకొనవలెననే కోరిక ఆమెలో కలిగినది. ఈ దేవుని గూర్చి అధికముగా తెలుసుకొనవలెననే గొప్ప ఆశతో ఆమె నింపబడుటచే ఎంత క్రయమునైనను చెల్లించి ఆయనను గూర్చిన జ్ఞానము సంపాదించుటకు నిశ్చయించుకొనినది. ఆ దేవుని తన దేవునిగా చేసుకొనుటకు ఎంత కష్టమైనను శ్రమైనను సహించుటకు సిద్ధపడినది. ఆమెలోని ఆ కోరికను చూచి దేవుడు ఆమెను ఆశీర్వదించెను. వారు బెత్లెహేముకు వచ్చిన తరువాత నయోమి తనకు బోయేజు అను ధనవంతుడైన బంధువు గలడని రూతుకు చెప్పలేదు. ఆమెను బోయేజు పొలమునకు కూడా నడిపించలేదు. రూతు గాని నయోమి గాని చూడలేనట్టి సర్వశక్తి గల దేవుని హస్తమే ఆమెను నడిపించెను. తనకు తన అత్తకు ఆహారం సంపాదించుటకే రూతు కష్టపడి పనిచేయదలచెను. అది కోతకాలము. అన్ని చోట్ల జనులు పని చేయుచుండిరి. వారిరువురి ఆహారం కొరకు రూతు దొరికిన పని చేయదలచెను. కానీ దేవుడు ఆమె పక్షమున పని చేయుచుండుటచే ఆయన నేర్పరితనం గల హస్తములతో ఆయన ఆశీర్వదించిన స్థలమునకు ఆమెను నడిపించెను. ప్రభువును సన్నిహితముగా మనము తెలుసుకొనగోరిన ఎడల, ఆయన చిత్తమును చేయదలిచిన ఎడల, ఎవరి వలన మనము ఆత్మీయముగా సహాయం పొందగలమో అట్టి వారి యొద్దకే ప్రభువు మనలను నడుపునని దీని వలన మనము గ్రహించగలుగుచున్నాము. మన ప్రగాఢమైన కోరికలను ఎట్లు తీర్చవలెనో ఆయనే ఎరిగి ఉన్నాడు. దేవుని వాక్యమునందలి సత్యములను అర్థం చేసుకొనుటకు ఎవరు మనకు తోడ్పడుదురో, మనకు అవసరమైన క్రైస్తవ సహవాసమును ఎవరు మనకీయగలరో అట్టి దేవుని ప్రజల యొద్దకు ఆయనే మనలను నడిపించును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.